రెండంతల అభిషేకమును పొందిన ప్రవక్త అయిన ఎలీషా మృతి నుండి సమాధి చేయబడి 1 సంవత్సరం గడిచిన తరువాత యుద్ధంలో చనిపోయిన ఒక సైనికుని శవం ఎలీషా సమాధిపై పడవేసి వెళ్లారు. అభిషేకింపబడిన ప్రవక్త ఎముకలను ఆ శవము తాకిన వెంటనే మృతి నొందిన ఆ వ్యక్తి బ్రతికాడు. ఎముకలు అనగా ఉపదేశం. ఎండిన ఎముకలే చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తే, ఆత్మపూర్ణులైన మన ఆత్మీయ నాయకుని ద్వారా ఉపదేశింపబడిన జీవముతో కూడిన దేవుని వాక్కులు ఆత్మీయంగా చనిపోయిన అనేకులను తాకి బ్రతికించాలని, కోల్పోయిన ఆత్మీయతను తిరిగి రెండంతలుగా పొందాలని, ఎండిపోయి మూడుబారిపోయి పాడైపోయిన వారు తిరిగి నూతనపరచబడి క్రీస్తు కొరకు జీవించాలనే ఉద్దేశముతోనే మేము ఈ డాక్యుమెంటరీ మీ ముందుకు తీసుకుని వచ్చాము. మన దైవజనుడు మహిమలో ప్రవేశించిన తరువాత యూట్యూబ్ ద్వారా